మీ శోధన మీదే, ఇంకెవ్వరికి తెలియదు, అది ఎవరికి అర్థం కాదు, చెప్పుకున్నా అర్థం కాదు. అందుకే నేను మరలా చెప్తున్నాను, మీ కష్టాల గురించి మనుషులతో చెప్పుకోకండి. మిమ్మల్ని లోకు కట్టేస్తారు. లోకు కట్టేసి నువ్వు నమ్మి చెప్పుకున్న విషయాన్ని మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. వాళ్ళు ఆడు ఎలాగంట, ఈవిడ ఎలాగంట, నీకు చెప్పొద్దు అన్నాడు, నాకు చెప్పొద్దు అన్నాడు, ఎవరికి చెప్పొద్దు అన్నాడు, నీకే చెప్తున్నాను, నువ్వెవరికి చెప్పకంటారు, ఊరందరికి చెప్తారు. ఆ రకంగా నీ బాధ, నీ కన్నీళ్లు, నీ కష్టం మొత్తం చాటింపేస్తారు. అందుకే మన కష్టాలు కానీ మన కన్నీళ్లు కానీ ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పుకుంటే వాళ్ళు ఆర్చరు, తీర్చరు, పైపెచ్చి కమ్మగడతారు, ఇంకా లోకు కడతారు, నిన్ను ఇంకా తగ్గించి మాట్లాడతారు, నీ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టేలా మాట్లాడతారు, నీ విలువ 10 మందిలో చులకం చేసేస్తారు. ఒకడు చెప్పుకున్నాడంటే తన ఫ్రెండ్కి, అరే కొంచెం అప్పులు ఎక్కువ ఉన్నారా అని, ఇంకా అంతే. ఎక్కడికి వెళ్ళినా ఆడికి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లే. ఎందుకంటే వీడికి అప్పులు ఎక్కువ ఉన్నాయని చెప్పుకున్న మాట ఆడు ఒక్కడికే చెప్పుకున్నాను అనుకున్నాడు, ఆ ఊరందరికీ సాటింపేసాడు. ఇంక చూడండి, ఎవరైనా సపోర్ట్ ఇస్తారా? ఎవరైనా ముందుకు వచ్చి నిలబడతారా? నిలబడరు. ఎందుకంటే నమ్మి చెప్పుకున్నాడు. వీడికి కొంచెం అప్పులు ఉన్నారా అన్నాడు, వీడు కొంచెం ఎంత చేశాడు? ఊరంత చేశాడు. ఇంకా ఊళ్ళో నీ విలువ అంతా ఏమైంది? గంగలో కలిసిపోయింది. నేను పట్టించుకునేవాడు ఉన్నాడు. అందుకే ఎప్పుడూ నీ కష్టాలు ఇతరులతో చెప్పుకోవద్దు, మంచిది కాదు అది. మరి ఎవరితో చెప్పుకో?